అన్నమయ్య జిల్లాలో శేషాచలం అడవుల్లోకి వెళ్లిన 6 బీటెక్ విద్యార్థులు దారి తప్పగా అందరినీ రక్షించారు పోలీసులు. రైల్వే కోడూరు సమీపంలో ఉన్న శేషాచలం అడవుల్లోకి 6 విద్యార్థులు నిన్న సాయంత్రం వెళ్లారు. గంజనేరు జలపాతాన్ని చూసేందుకు వారంతా అక్కడికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దారి తప్పి అడవిలో చిక్కుకున్నారు. విద్యార్థులంతా శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే అటవీ శాఖ సిబ్బంది పోలీసులు ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యారు. ఇటు విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టి అందరినీ సేవ్ చేశారు. మొత్తం 6 విద్యార్థులు వెళ్లగా ఒకరు నీటిలోకి దిగి ఈత రాక మృతి చెందాడు. స్నేహితుడు మృతి చెందడంతో భయాందోళనకు గురైన విద్యార్థులు అటవీలో తప్పిపోయారు. ఎట్టకేలకు పోలీసులు విద్యార్థుల ఆచూకీ కనుక్కొని రక్షించారు. మిగిలిన 5 విద్యార్థులను కోడూరు పిఎస్కి తరలించారు. ఇటు మృతి చెందిన విద్యార్థి యొక్క మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుదర్శన్, ప్రాంతంలో ఉన్నటువంటి గుంజలేరు వాటర్ ఫాల్ ను చూడడం కోసం కాళహస్తిలో బీటెక్ చదువుతున్నటువంటి 6 మంది విద్యార్థులు తమ బైకుల్లో ఫారెస్ట్ లోకి వెళ్లారు. అయితే వాళ్ళు వెళ్లే సమయానికే మధ్యాహ్నం పైన నిన్న అక్కడ పూర్తిగా వాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత ఆ ఈత కొట్టడంలో ఒక విద్యార్థి అక్కడ మునిగిపోయాడు. అతన్ని కాపాడి ఫస్ట్ ఎయిడ్ చేసినప్పటికీ అతను చనిపోవడం జరిగింది. దీంతో ఒకసారిగా వాళ్ళంతా ఆందోళనకు గురయ్యారు. తమతో పాటు వచ్చినటువంటి ఒక స్నేహితుడు చనిపోవడంతో ఈ సమాచారాన్ని ఎట్లా కన్వే చేయాలి, అక్కడి నుంచి ఎట్లా బయటపడాలనే ఒక ఆందోళనలో వాళ్ళు అలాగే ఉండిపోయారు. చివరికి ఇంకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అది కూడా బాగా రాత్రి 7-8 గంటల సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడి నుంచి గాలింపు చర్యలు చేపట్టి తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతానికి పోలీసులు చేరుకొని చనిపోయినటువంటి సాయిదత్తతో పాటు మిగిలిన 5 మంది విద్యార్థులను తీసుకుని వచ్చారు. వారు ఉదయం 5:30 గంటలకు రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ కు ఆ విద్యార్థులను చేర్చారు. ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది పూర్తిగా రిజర్వ్ ఫారెస్ట్, పెద్దగా అనుమతులు కూడా ఉండవు. కానీ విద్యార్థులు ఎవరు వెళ్ళినా కూడా ఉదయాన్నే వెళ్ళి మధ్యాహ్నము సాయంత్రం 4 లోపలే అడవి నుంచి బయటికి రావాల్సి ఉంటది. ఆలస్యం అయితే మాత్రం తర్వాత దారి కూడా కనుక్కోలేని పరిస్థితి. ఈ 5 మంది విద్యార్థులు గిరి, కేదార్, మోహన్, మల్లి, దినేష్ వీళ్ళందరూ కూడా కాళహస్తిలో బీటెక్ చదువుతున్నట్టుగా సమాచారం అందుతుంది. పోలీసులు ఇప్పుడు చనిపోయిన అబ్బాయికి సంబంధించి సమాచారాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయడంతో పాటు మిగిలిన విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇటు కాలేజీకి అటు తల్లిదండ్రులు తెలియజేశారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ సమక్షంలో వీళ్ళను తల్లిదండ్రులకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ సుదర్శన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.